అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు మోహిని అలంకార సన్నివేశంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భస్మాసురుని సంహరించేందుకు అలనాడు శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి తనను చంపేవాడు ముల్లోకాల్లో ఎవరూ లేకుండా వరాలు పొంది తన చేతులు తనపై పెట్టుకుంటే తప్ప మరణం లేకుండా భస్మాసురుడు వరం పొందాడు. ముల్లోకాల్లో దేవతలను ఇబ్బందులు గురిచేస్తూ యజ్ఞ యాగాదులకు భంగం కలిగిస్తున్న భస్మాసురుడు వారి నుంచి తమను కాపాడాలని దేవతలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకోగా శ్రీ మహావిష్ణువు వారికి అభయమిచ్చి జగన్మోహినిగా అవతరించారు. భస్మాసురుడు జగన్మోహిని చూసి మోహావేశంతో వెంటపడగా మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు భస్మాసురుని కవ్వించి తనతో నాట్యం చెయ్యాలని షరతు పెట్టి చివరికి భస్మాసురుడు అతని చేతులు తలపై పెట్టుకోగానే భస్మం అయిపోతాడు. అలా భస్మాసురుని పీడ నుండి రక్షించిన మహావిష్ణువు జగన్మోహినిగా ప్రసిద్ధిగాంచారు. ఈరోజు ఎగువ అహోబిలంలో మోహిని అలంకార సన్నివేశంలో ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశంతో ముక్తులయ్యారు.